హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని అయితే పెంచాలని కేంద్రం అయితే భావిస్తోంది. ప్రస్తుతం ఇది 15,000 అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా 21,000కు చేర్చనుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా దీన్ని పెంచాలనే డిమాండ్లు అయితే ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టిపై సారించినట్లుగా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్లో అయితే కనుక కథనం పేర్కొంది. ఇక కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడవచ్చని ఓ సీనియర్ అధికారి సైతం పేర్కొన్నారని చెప్తున్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం పైన కూడా భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా 2014లో అయితే సవరించడం జరిగింది. అప్పట్లో 6,500గా ఉన్న మొత్తాన్ని ఒకసారిగా 15,000కి అయితే పెంచారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ దానిపై అయితే కనుక సవరణలు అయితే జరగలేదు. 2014 నుంచి అంటే ఆల్మోస్ట్గా ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయితే గడుస్తుంది. మరోవైపు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇప్పటికే వేతన పరిమితిని 21,000కు చేర్చింది. ఇప్పుడు ఈపీఎఫ్ కూడా ఆ మొత్తానికి చేర్చాలని అయితే కనుక ప్రభుత్వం అయితే భావిస్తోందని చెప్తుంది. ఒకవేళ అలా చేరిస్తే ఉద్యోగులకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది అని అయితే కొంతమందికి అనుమానం వస్తుంది కదా. వేతన పరిమితిని కనుక పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమయ్యే మొత్తం కూడా ఆ మేర పెరుగుతుంది. సాధారణ ఉద్యోగి వాటాగా 12%, వేతనంపై 12%, అలాగే యజమాని వాటాగా 12% చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి 8.33% పింఛన్ పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎస్లో ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను అయితే పెంచుకోవడానికి వీలు పడుతుంది. అంటే ప్రత్యేకంగా ఉద్యోగులకు ప్రయోజనం ఎలాగా అంటే మీరు కట్టే అమౌంట్ పెరుగుతుంది, యజమాని వాటా కూడా పెరగడం జరుగుతుంది. సో రెండు వైపుల నుంచి కూడా కొంచెం లాభం ఉంటే మీరు ఇప్పుడు ఎంత వచ్చినా కూడా మామూలుగా అయితే మనకి ఖర్చు అయిపోతూనే ఉంటుంది. పక్కన పెట్టడం అనేది చాలా శాతం తక్కువ. ఎవరో కానీ కొంచెం పక్కకు పెట్టి దాచుకోవాలి అనుకునేంతది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా. ఆటోమేటిక్గా జీతంలో కట్ అయ్యేదైతే ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్గా ఇంత కట్ అవుతుంది కాబట్టి మనకి ఎంత మేర జీతం వస్తుంది, దీన్ని బట్టే బడ్జెట్ అయితే వేసుకొని మామూలుగా ఆ బడ్జెట్ ప్రకారం నెలంతా గడుపుతుంటారు. సో ఇప్పుడైతే 21,000కు ఈ పరిమితిని పెంచడం వల్ల కొంచెం అమౌంట్ అయితే కట్ అవుతుంది. అలాగే మీ యజమాని చెల్లించే వాటా కూడా పెరుగుతుంది. ఓవరాల్గా చూస్తే మీరు రిటైర్ అయ్యే సమయానికి మీ యొక్క ఈపీఎఫ్ఓ భవిష్య నిధి నిల్వలను అయితే పెంచుకోవడానికి వీలవుతుంది.